తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు శనివారం ఉదయం మోహిని అవతారంలో శ్రీరామచంద్రుడు పల్లకిలో ఊరేగుతూ భక్తులకు కనిపించేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ 4 మాడవీధుల్లో ఈ ఉత్సవం జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మోహిని అలంకారంలో స్వామివారు తనకు భక్తులు కానివారు ఆ మాయాధీశులు కాక తప్పదని, తనకు ప్రసన్నులైన వారు మాయను సులభంగా దాటగలరని ఈ మోహిని రూపంలో ప్రకటిస్తున్నారు. తర్వాత ఉదయం 9:30 గరుడ పాదుకల ఊరేగింపు ఆలయ 4 మాడవీధుల్లో ఘనంగా జరిగింది. ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు స్వప్న తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో సీతా లక్ష్మణ సమేత కోదండరాముల వారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు గరుడ సేవ అత్యంత వేడుకగా జరగనుంది. వాహన సేవలో తిరుమల చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అని చెప్పిన రీతిగా ఈనాడు ఎంతో వైభవంగా ఊరేగుతూ ఉన్నాడు. ఏకపత్ని వ్రతుడు, మరి ఆ భువనమోహ సుందరుడు రామభద్రుడు ఈనాడు ఎంతో ఠీవిగా సకలాభరణాలంతా కూడా ధరించి అలా లోపలి నుండి ఈరోజు వాహన మండపం నుండి కాకుండా లోపల నుండి స్వామి వేంచేస్తున్నాడు. భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ చెప్పుకుంటాం. కానీ అదే సమయంలో ఆ మన్మథునికే అతడు ఎప్పుడైతే స్వామిని చూస్తూ ఉంటాడో, స్వామిని దర్శించుకుంటూ ఉంటాడో, ఆ సమయంలో తన యొక్క సౌందర్యాన్ని రాముడు ఆనందాన్ని ఇస్తాడు. ఆహా, ఎంత అద్భుతమైనటువంటి రూపం! అది కూడా దర్పణంలో. అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ రాముల వారిని మనం ఏ ప్రకారంగా కీర్తించాలి? రాముడు అనుభవిస్తూ ఉన్నారు. సుఖం అనుభవించే సందర్భంలో, సుఖాన్ని పొందే సమయంలో భగవంతుని తలచం మనం. కానీ దుఃఖం వచ్చే సందర్భంలోనే మనం తలుస్తాం. స్వామి ప్రపంచానికి ప్రభువై ఉండే విషయానికి గుర్తుగా ఉన్న కిరీటాన్ని కలిగినది అని, ఇటువంటి అద్భుతమైనటువంటి దివ్య దర్శనం అనేది కొందరికే కలుగుతుంది, కొందరికే దక్కుతుంది కూడా, అందరికీ దక్కదు. కారణం ఏమిటంటే భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి దృష్టి మనపైన ఉండాలి. అందువల్ల దేవదేవుడైనటువంటి శ్రీయప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పాదార విందాల్ని అతడే ఆశ్రయించగలడు. గొప్ప శిరస్సుకు అలంకరింపబడినటువంటి ఆభరణాలు. మమరి సమమ పాప మమ పమరి సమరి ని పాప మమ సని నిధని 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 బాసని పమ ని పమరి పమరి స పమ సదాని పమరి స పగ మహ మరత రకనిషయ కుముద ఓంకార పంచర కీర పురహర సరోజ భవకేశవ జలకీర పురహర సరోజ భవకేశవాది రూపవ సబరి భుజన కాంత కగలాధర కళాధరాప్త గిణాకర శరణ తద జన పాలన సుమనోరమణ నిర్వికార నిగమ సారధర సని పమ పామ గమ పామరి సపమరి సని పమరి సని పమరి సపమ పసరి సప ఇతరి రామరి సపమరి ని పాప. కుల కమల దివాకర అని సంబోధిస్తున్నారు. కారణం ఏమిటంటే సూర్యవంశంలో ఉద్భవించిన వారు. అటువంటి
అద్భుతమైనటువంటి రామభద్రుని యొక్క దివ్యమైనటువంటి పల్లకి ఉత్సవంలో చక్రవర్తికి లభించినటువంటి ఆ లాభము జటాయువుకు దక్కింది. సొంత పుత్రుడు, జ్యేష్ఠ కుమారుడు చేసేటువంటి భాగ్యాన్ని కోల్పోయాడు. కానీ జటాయువుకి ఆ భాగ్యం కలిగింది కదా అని దేశికుల వారు భక్తుల పట్ల నీకున్నటువంటి దాక్షిణ్యం, ఆనుకూల్యం ఎటువంటిదయ్యా? బట్టిరట్టు చేయకి కావద్దు రామచంద్ర, విన్నపాలు వేయు నేల వినురా, ఇక నన్ను బాయకమిక రామచంద్ర, ఎన్నిక నన్ను బాయకమిక రా. వాహన సేవలలో విశేషంగా మొదటి రోజు రాత్రి గరుత్మంతునిపైన ఊరేగేటువంటి భగవానుడు మరుసటి రోజు ఉదయం హనుమంతుని మీద ఊరేగుతాడు. ఇది ఆ కాలంలో ఏర్పరిచినటువంటి వ్యవస్థ అన్నమాట. రామావతారంలో నీ యొక్క చరిత్రను ప్రతిదిన